జై ముదిరాజ్. జై ముదిరాజ్. నా పేరు పిట్ల నాగేష్ ముదిరాజ్. నేను కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. మీ ముందుకు ఇవాళ ముదిరాజ్ బిడ్డలాగా రావడం జరిగింది. యావత్ ముదిరాజులందరికీ కూడా మరొకసారి నా ఉదయపూర్వక నమస్కారం. కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో మనం ఈ మధ్యనే సిటీ నడి ఒడ్డున జూబ్లీ బస్ స్టేషన్ వద్ద మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ల్యాండ్ సంపాదించి 12 feet హైట్ కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు చేస్తూ మన జాతిని యూనిటీ చేయడానికి ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. జాతిని ఐక్యం చేయడానికి. దాంతోపాటు సిద్దిపేట అనేక 15 జిల్లాలలో కూడా మనం కొరివి కృష్ణస్వామి విగ్రహం స్థాపించడం జరిగింది. దాంతోపాటు అతని పేరు మీద మనం కమిటీలు కూడా మన బేగంపేటలో కొరివి కృష్ణస్వామి కమిటీలు కూడా స్థాపించడం జరిగింది ప్రభుత్వంతో ఏర్పాటు చేసి. ఇంకోటి అనేక సోషల్ యాక్టివిటీస్, ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ కూడా సంఘం ద్వారా మేము చేస్తూనే ఉన్నాం. ఏ ఒక సమస్య వచ్చినా ముందుకుండి ముదిరాజుల పక్షాన ఉండి మేము పోరాడుతూనే ఉన్నాం. రిజర్వేషన్ కూడా బీసీడీ నుంచి బీసీ గురించి కూడా పోరాడుతూనే ఉన్నాం. దాంతో భాగంగా ఈ మధ్యనే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం మన ఈటల రాజేందర్ గారు కూడా ఉండే టైంలో ఆ ప్రభుత్వంలో అనేక బీసీ సంఘాలకు మనకు మన భవనాలు, ఆత్మగౌరవ భవనాలు అనేది కోసమని జాగాలు 5 ఎకరాలు 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది, ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగానే మన ముదిరాజ్ జాతికి కూడా 5 ఎకరాలు మరియు 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా సిటీ నడి ఒడ్డున హైటెక్ సిటీ వద్ద మనకు ఇవ్వడం జరిగింది. హైటెక్ సిటీ వద్ద కోకాపేట వద్ద ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మేము ఈ మధ్యనే ఒక దగ్గర 5 సంవత్సరాలు అవుతున్నది ఆ సైట్ దగ్గరికి పోవడం జరిగింది. ఈ మధ్య అన్ని సంఘాలు కలిసి పోవడం జరిగింది. అక్కడ చూస్తే ఆ స్థలంలో ఇంతవరకు ఒక ఇటుక కూడా ఏర్పాటు చేయడం కాలేదు. కానీ ఆ భవనం ఎదురుగానే ఒక 40 అంతస్తుల బిల్డింగ్ అయింది. దాని చుట్టుముట్టు కూడా 40 అంతస్తుల బిల్డింగ్ అయినాయి. దానికి ఆనుకోనున్న యాదవ్లకు కూడా 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు గౌడ్లకు అనేక సంఘాలకు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళే ఒక బిల్డింగు 7 అంతస్తుల బిల్డింగులు ఆల్రెడీ రెడీ అయిపోయి వాళ్ళ పొజిషన్లో కూడా ఉన్నది. కానీ ఏమైందో నాకు అర్థమవుతలేదు. 5 సంవత్సరాలు అవుతున్నది. ఇంతవరకు ఒక ఇటుక కూడా అక్కడ మనకు స్థాపించడం జరగలేదు. ఏం లోపమవుతున్నది? మనం 40 లక్షల మంది ముదిరాజులు ఉన్నామని అంటున్నాం. మనం ఇంత కూడా మనకు కేపబుల్ కాదా? మనం ఒక భవనం కట్టడానికి ఇంతవరకు ఫౌండేషన్ కూడా కాలేదు. ఎందుకు అని ఆలోచించి మీ ముందుకు రావడం జరిగింది. ఈ పాటికి మనం ఒక ట్రస్ట్ ఫామ్ చేసి యావత్ అన్ని జిల్లాల నుంచి అన్ని సంఘాలని ఒక సంఘటితం పెట్టి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక మీటింగ్ పెట్టుకొని ఒక 100 మంది సభ్యులమై అందులోకి కోర్ టీం ఒక 10 మందిని ఎన్నుకొని ఆ కమిటీ వేసుకొని 100 మంది కలిసి మనం వాడ ఒక 5 అంతస్తులు పార్కింగ్ కిందికి ఇచ్చి ఒక 30 అంతస్తులు బిల్డింగ్ పైన కట్టి ఒక ఫ్లోర్ ఒకరు ఒక జిల్లాకి ఇచ్చినా కూడా వాళ్ళు డబ్బులు మొబిలైంచుకొని కట్టుకున్నా కూడా ఈ పార్టీకి మనకు బిల్డింగ్ తయారైపోయింది. ఎందుకంటున్నా అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, ఇప్పుడు ఆడ 5 ఎకరాలు ఇంతకుముందే దీని పక్క జాగా అనేది లేఅవుట్లో వాళ్ళు అమ్మడం జరిగింది. 187 crores per acre, అంటే ఇంచుమించు 200 కోట్లు ఒక ఎకరం లాగా అమ్మడం జరిగింది. దానికి ఆనుకొని ఉన్న మన బిట్టే ఇది. అంటే 200 into 5 అంటే 1000 కోట్ల విలువైన జాగా. అది 1000 కోట్లు విలువైన జాగా. ఆ జాగాని అట్లనే మనం ఉపయోగంగా పెడితే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కానీ వాడకుంటే ఏం చేస్తుంది? అది ఇంకెవరికన్నా అలౌట్ చేస్తుంది, లేకపోతే కబ్జాల పాలవుతుంది అని ఇది ఆలోచించి ఎందుకయిందని చెప్పేసి ఈ మధ్యనే మేము ఆర్టీఏ యాక్ట్ వేయడం జరిగింది. ఆర్టీఏ యాక్ట్ ప్రభుత్వంకి యాక్ట్ వేయడం జరిగింది. ఇందులో ఏం తెలిసిందంటే కొన్ని విషయాలు తెలిసినాయి, ఆశ్చర్యమైన విషయాలు తెలిసినాయి. అది మీ దృష్టికి ప్రతి ముదిరాజుకి తెలవాలనే ఉద్దేశంతోనే